నమస్తే, వెల్కమ్ టు విజిల్. గన్నవరం ఎమ్మెల్యే అధికారంలోనే ఉంటూ ప్రతిపక్ష ఎమ్మెల్యే పాత్ర ఎందుకు పోషిస్తున్నారు? ఎన్టీఆర్ బిడ్డను తిడితే కాని పార్టీ, ఎన్టీఆర్ బిడ్డను విమర్శిస్తే పెగలని నోరు ఇవాళ ఎందుకు పెగులుతుందో నాకు అర్థం కావట్లేదు. నేను శాసనసభలో మాట్లాడటం ముమ్మోటికి రైటే. నేను అవినీతిని ఎండగడతా, అది ఎవరు చేసినా ఉపేక్షించే ప్రసక్తే లేదు. సూటిగా ఎన్డీఏ నాయకులు కూడా అడుగుతున్నా, ఇంక్లూడింగ్ జనసేన బీజేపీని కూడా అడుగుతున్నా, ఎన్నికల ముందు వచ్చినాడు పార్టీనా, ఎన్నికల తర్వాత అయిపోయి వచ్చినాడు పార్టీ అని చెప్తే మనం స్వాగతిద్దామా వద్దా అనేది కార్యకర్తలతో మీరు చర్చించాల్సిందిగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కేవలం ఒక కాంట్రాక్ట్ వివాదానికే పరిమితం కావడం లేదు. అధికార కూటమికి చెందిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పుగా బాధ్యతలు నిర్వహిస్తూ తన సొంత ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయాలపైనే బహిరంగంగా విమర్శలు చేయడం రాజకీయంగా అనేక ప్రశ్నలకు దారితీస్తోంది. గన్నవరం ఎయిర్పోర్ట్ టెర్మినల్ మిగిలిన పనులకు 206 కోట్ల కాంట్రాక్ట్ ఇవ్వడంపై అనుమానాలు ఉంటే ప్రశ్నించాల్సిందే. ప్రజాధనం విషయంలో ఎమ్మెల్యే అప్రమత్తంగా ఉండడం తప్పు కాదు. ఇప్పుడు ఇచ్చిన కాంట్రాక్ట్ కేవలం 20% పని మిగిలిపోయి ఉంటే 206 కోట్ల రూపాయలు కేటాయించారంట. అంటే ఆ నార్త్ ఇండియన్ కాంట్రాక్టర్ అయిపోయాడు, వాడు దెబ్బతినిపోయి పాపర్ అయిపోయాడు. వాడి కాంట్రాక్ట్ తీసేసి ఆడు 300 కోట్లతో 80% టెర్మినల్ బిల్డింగ్ పనులు చేస్తే 20%కి ఎంత డబ్బులు అవుతుందో అందరికీ తెలుసు. కేవలం 130 కోట్ల రూపాయలు మాత్రమే టెండర్ ఉంటే 130 కోట్లకి టెండర్ ఎవరు వేయలేదనే కారణంతో మళ్ళీ పిలిచి 206 కోట్లు కట్టబెట్టింది. నా ప్రత్యర్థి మీద నేను యుద్ధం చేసినందుకు మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ అని అడుగుతున్నా. నేను అది చేసింది ఎవరైనా. ఆయన ప్రభుత్వంలో భాగస్వామి కాదా? అధికార వ్యవస్థలో బాధ్యతాయుతమైన పదవిలో లేరా? అలాంటప్పుడు ముందుగా సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులు, పార్టీ నాయకత్వం, ముఖ్యమంత్రి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారా లేదా? లేక నేరుగా బహిరంగ వేదికపై ప్రభుత్వాన్నే నిలదీయడం ద్వారా రాజకీయ ఒత్తిడి తీసుకురావాలనుకుంటున్నారా? కాంట్రాక్టులో అక్రమాలు జరిగాయని భావిస్తే ఆధారాలేంటి? పాత కాంట్రాక్టర్ 300 కోట్లతో 80% పనులు చేశారని, మిగిలిన 20%కి 206 కోట్లు ఎలా అవుతాయని ప్రశ్నించారు. అయితే ఈ రెండింటి పనుల స్వభావం, ధరల పెరుగుదల, అదనపు పనులు, సాంకేతిక మార్పులు, స్ట్రక్చర్ వర్క్ వేరు. ఫైనల్ ఇంటీరియర్ పనులు, టెండర్ షరతులను పూర్తిగా పరిశీలించారా? 130 కోట్ల టెండర్కు ఎవరూ ముందుకు రాకపోవడానికి కారణాలు తెలుసుకున్నారా? కాంట్రాక్టర్లు స్పందించకపోవడం వెనుక సాంకేతిక సమస్యలున్నాయా? ధరలు ఆచరణ సాధ్యం కాని స్థాయిలో ఉన్నాయా? లేక టెండర్ ప్రక్రియలోనే లోపాలున్నాయా? ఎమ్మెల్యే యార్లగడ్డ వద్ద పూర్తి సమాచారం ఉందా? కాంట్రాక్టర్ గతంలో వల్లభనేని వంశీకి పనిచేశాడన్నదే అనర్హతకు కారణమా? కానీ గతంలో ఎవరైతే కాంట్రాక్టులు చేశారో, ఎవరైతే ఏం చేశారో అతనికి అనుకూలంగా పనిచేస్తా, ఇంకా చూస్తా ఊరుకుని మేనమేషాలు లెక్క పెడతాను తీవ్రంగా పరిగణిస్తున్నా. అసలు ఎట్టి పరిస్థితుల్లో ఇది క్షమార్హం కాదు. ఒక కాంట్రాక్ట్ సంస్థ గతంలో రాజకీయ ప్రత్యర్థికి చెందిన పనులు చేసిందనే కారణంతో ప్రభుత్వ పనులకు అనర్హమవుతుందా? లేక ఆ సంస్థపై అవినీతి, నాణ్యత లోపాలు, బ్లాక్ లిస్టింగ్ వంటి అధికారిక ఆరోపణలు ఉన్నాయా? ఇది ప్రజాధనం కాపాడడం కోసమా? రాజకీయ ప్రత్యర్థిత్వం కోసమా? ఎమ్మెల్యే అభ్యంతరం కాంట్రాక్టు విలువపైన, టెండర్ విధానంపైన, లేక వల్లభనేని వంశీతో ఆ సంస్థకు ఉన్న పూర్వ సంబంధం పైన? ఈ మొన్నడు ఒక ఇండస్ట్రీస్ట్ అంట, ఆ రోజు అతను కూడా ఇప్పుడు బయటికి రాలా, పార్టీకి ఓటేయమని అడగల, నేను పార్టీ అని చెప్పలా, ఇవాళ పార్టీ అని చెబుతున్నారు. వీళ్ళందరూ 1 కోటో 2 కోట్లో ఏదో చందాలు ఇచ్చో, అది చేసో ఇది చేసో మాట్లాడే రాజకీయాలకి చర్మగీతం పాడపోతే ఈ నియోజకవర్గం పాడైపోతుంది. నో డౌట్ అబౌట్ ఇట్. 3 అంశాలను కలిపి మాట్లాడడం వల్ల అసలు సమస్య పక్కదారి పట్టడం లేదా? పార్టీ అధినాయకత్వానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారా? ముఖ్యమంత్రి చంద్రబాబు, సంబంధిత కేంద్ర మంత్రి, విమానాశ్రయ ప్రాధికార సంస్థ, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు అధికారికంగా లేఖ రాశారా? రాసి ఉంటే వారి సమాధానం ఏంటి? ప్రభుత్వ విప్పుగా తన బాధ్యత ఏంటి? విప్పు పదవి అంటే ప్రభుత్వానికి, శాసనసభాపక్షానికి క్రమశిక్షణ కల్పించే బాధ్యత. అలాంటి పదవిలో కొనసాగుతూ ప్రభుత్వ నిర్ణయాలపై బహిరంగ యుద్ధం ప్రకటించడం రాజకీయంగా సమంజసమేనా? మన ప్రత్యర్థికి పనిచేసిన వాళ్ళ కాంట్రాక్టులు దాట నేను తీవ్రంగా పరిగణిస్తున్నా. ఇది క్షమార్హం కాదు. అంటే నేను యుద్ధం చేస్తే, నా రెక్కల కష్టం ఖర్చు పెడితే, మీరు ఇలా అవమానాలు పాలు చేస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించను.
పార్టీలో అంతర్గత వేదికలు పనిచేయడం లేదా? పార్టీ సమావేశాలు, సమన్వయ కమిటీలు, మంత్రులతో చర్చలు, ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ వంటి మార్గాలన్నీ మూసుకుపోయాయా? లేక ప్రజా వేదికపై మాట్లాడితేనే పరిష్కారం వస్తుందని భావిస్తున్నారా? మాకిచ్చే గిఫ్ట్ ఇదేనా అంటే కాంట్రాక్టులు, రాజకీయ బహుమతుల? 206 కోట్లు కట్టబెట్టింది నా ప్రత్యర్థి మీద నేను యుద్ధం చేసినందుకు మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ అని అడుగుతున్నా. నేను అది చేసింది ఎవరైనా? టెండర్లను అర్హత, అనుభవం, ధర, నాణ్యత ఆధారంగా ఇవ్వాలా లేక పార్టీ సేవల ఆధారంగా ఇవ్వాలా? ఎన్నికల్లో పనిచేశాం, మాకేమిచ్చారు అనే ప్రశ్న ద్వారా ప్రభుత్వ కాంట్రాక్టులను రాజకీయ ప్రతిఫలంగా చూడడం జరుగుతోందా? ఇది పారదర్శక పాలనకు విరుద్ధమైన సందేశం కాదా? ప్రత్యర్థికి పనిచేసిన వారిని శాశ్వత శత్రువులుగా చూడాలా? ప్రభుత్వాలు మారినప్పుడల్లా కాంట్రాక్టర్ల రాజకీయ విధేయతను పరీక్షించడం పాలనా విధానమా? కాంట్రాక్టు తప్పైతే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారా? కేవలం ఉత్త ఆగ్రహం వ్యక్తం చేయడమేనా? లేక టెండర్ను నిలిపివేయాలి, సిబిఐ విచారణ చేయాలి, రీటెండర్ పిలవాలి అనే స్పష్టమైన డిమాండ్ ఉందా? ఎమ్మెల్యే వద్ద ఆధారాలుంటే బయట పెట్టడానికి సిద్ధమా? ఎవరెవరు ఈ కాంట్రాక్ట్ కోసం ఒత్తిడి తెచ్చారు? ఎవరి సిఫారసుతో కేఎంవి సంస్థకు పనులు దక్కాయి? ఎయిర్పోర్ట్ దాంట్లో కూడా అంతా కేఎంవి అతను ఎవడో నాకు తెలియదు. వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే జిల్లాలో మేము తెలుగుదేశం పార్టీ అని చెబుతున్నారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీ మాకెందుకు నాయన? గన్నవరంలో మీరే పార్టీ? రాజకీయ జోక్యం జరిగిందని ఎమ్మెల్యే భావిస్తే పేర్లు వెల్లడిస్తారా? కేంద్ర ప్రభుత్వ సంస్థ నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రమే ఎందుకు ప్రశ్నిస్తున్నారు? విమానాశ్రయ పనుల్లో ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, కేంద్ర పౌర విమానయాన శాఖ పాత్ర ఎంత? టెండర్ ఎవరు పిలిచారు? తుది నిర్ణయం ఎవరిది? ఈ అధికార పరిధిని ప్రజలకు స్పష్టంగా చెప్పారా? కార్యకర్తల సమావేశం పేరుతో ప్రభుత్వంపై ఒత్తిడి తేవడమే లక్ష్యమా? కార్యకర్తలతో సమావేశం పెడతా, అన్ని విషయాలు చర్చిస్తా అని ప్రకటించడం ద్వారా పార్టీ అంతర్గత అసంతృప్తిని బహిరంగ తిరుగుబాటుగా మార్చాలనుకుంటున్నారా? ఎమ్మెల్యే యార్లగడ్డకు ప్రభుత్వం మీద నమ్మకం ఉందా లేదా? ప్రభుత్వ నిర్ణయాలపై అనుమానం, పార్టీ నాయకత్వంపై అసంతృప్తి, అధికారులపై అవిశ్వాసం ఉంటే విప్ పదవిలో ఎందుకు కొనసాగుతున్నారు? పదవిలో ఉంటూనే ప్రతిపక్ష నేతలా మాట్లాడడం రాజకీయ ద్వంద్వ వైఖరి కాదా? సూటిగా ఎన్డీఏ నాయకులు కూడా అడుగుతున్నా, ఇంక్లూడింగ్ జనసేన, బీజేపీని కూడా అడుగుతున్నా. ఎన్నికల ముందు వచ్చినాడు పార్టీనా, ఎన్నికల తర్వాత అయిపోయి వచ్చినాడు పార్టీ అని చెప్తే మనం స్వాగతిద్దామా వద్దా అనేది కార్యకర్తలతో మీరు చర్చించాల్సిందిగా కోరు. అసలు రాజకీయ సమస్య ఏంటి? యార్లగడ్డ లేవనెత్తిన కాంట్రాక్టు విలువపై ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే. 130 కోట్ల అంచనా 206 కోట్లకు ఎందుకు పెరిగింది? మిగిలిన పనుల అసలు పరిమాణం ఎంత? టెండర్లో ఎంతమంది పాల్గొన్నారు? కేఎంవి సంస్థను ఎంపిక చేసిన ప్రమాణాలు ఏంటి? ఇవన్నీ ప్రజలకు వెల్లడించాలి. అదే సమయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ కూడా ఒక విషయం స్పష్టం చేయాలి. ఇది ప్రజాధనం పరిరక్షణ కోసం చేస్తున్న పోరాటమా, లేక రాజకీయ కక్ష, లేక తన అనుచరులకు ప్రాధాన్యం దక్కలేదనే అసంతృప్త? మాకు ఇచ్చే గిఫ్ట్ ఇదేనా అనే వ్యాఖ్య అత్యంత కీలకం. ప్రజలు ఎమ్మెల్యేను ఎన్నుకున్నది ప్రభుత్వ కాంట్రాక్టులను పార్టీ కార్యకర్తలకు బహుమతులుగా పంచేందుకు కాదు, ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకు. కాంట్రాక్టు తప్పైతే ఆధారాలతో పోరాడాలి. కానీ మా వాళ్లకు కాకుండా ప్రత్యర్థికి పనిచేసిన వాళ్లకు ఎలా ఇస్తారు అనే వాదన పారదర్శక పాలనకు సరిపోదు. యార్లగడ్డ వెంకట్రావు గారి ప్రశ్నల్లో నిజం ఉంటే పూర్తి ఆధారాలు బయట పెట్టండి. టెండర్ ప్రక్రియలో అవకతవకలు ఉంటే విచారణ కోరండి. 206 కోట్ల లెక్కలను ప్రజల ముందుంచండి. బాధ్యుల పేర్లు బయటకు చెప్పండి. కానీ అధికారంలో కొనసాగుతూ ప్రభుత్వ విప్ పదవిని అనుభవిస్తూ అదే ప్రభుత్వంపై ప్రతిపక్ష ఎమ్మెల్యేలా ప్రసంగించడం మాత్రం రాజకీయంగా సమాధానం చెప్పుకోవాల్సిన అంశం. ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నించండి, కానీ పార్టీ కార్యకర్తలకు కాంట్రాక్టులు రాకపోవడాన్నే అన్యాయంగా చిత్రీకరించకండి. ఎందుకంటే ప్రభుత్వ పనులు ఎవరికీ గిఫ్టులు కావు, అవి ప్రజల పన్నుల డబ్బుతో జరిగే పనులు. యార్లగడ్డ పోరాటం ప్రజల 206 కోట్ల కోసమా, పార్టీ కార్యకర్తల కాంట్రాక్టుల కోసమా, లేక సొంత పార్టీలో గన్నవరం రాజకీయ ఆధిపత్యం కోసమా? వేచి చూద్దాం.